హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కియా మోటార్స్ తన చిన్న కారు కియా పికాంటో అనే కొత్త మోడల్ను దక్షిణ కొరియా మార్కెట్లో విడుదల చేసింది. కొత్త కియా పికాంటో ఫేస్ లిఫ్ట్ భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న గ్రాండ్ ఐ10 నియోస్ మాదిరిగానే అదే ప్లాట్ఫామ్పై తయారు చేస్తారు. దక్షిణ కొరియాలో కొత్త కియా పికాంటో ధర మన దేశపు కరెన్సీతో పోలిస్తే దాదాపు 7.25 లక్షలుగా ఉంది. ఈ కార్ ఇంజన్ గురించి మాట్లాడితే కొత్త కియా పికాంటో పెట్రోల్ ఇంజన్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో జత చేయబడిన 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తోంది. ఈ ఇంజన్ 76 PS పవర్ మరియు 95 Nm టార్క్ ఉత్పత్తి చేస్తోంది. కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో పికాంటోను కియా మార్నింగ్ అని పిలుస్తారు. డిజైన్ విషయానికి వస్తే పాత మోడల్తో పోలిస్తే పికాంటో ఫేస్ లిఫ్ట్ డిజైన్లో చాలా మార్పులు వచ్చాయి. కారు లోపలి భాగం కూడా అప్గ్రేడ్ చేయబడింది. కొత్త కారు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్లు, దాని చుట్టూ 4 LGD DRLతో సవరించబడిన హెడ్ ల్యాంప్ సెటప్ని ఇందులో అమర్చారు. ఇది కాకుండా ఫేస్ లిఫ్ట్ మోడల్లో కియా యొక్క సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్, అప్డేటెడ్ చేయబడిన ఫ్రంట్ రియర్ బంపర్లు, రీడిజైన్ చేయబడిన 16 ఇంచ్ అలాయ్ వీల్స్, కొత్త LGD టైల్ ల్యాంప్లు, క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్ మరియు షార్క్ ఫిన్ యాంటిన్నా వంటి మార్పులు ఉన్నాయి. ఈ కొత్త పికాంటో కొత్త హనీబీ కలర్ ఆప్షన్లో ఉంది. ఇంటీరియర్ గురించి చెప్పాలంటే క్యాబిన్లో పెద్దగా మార్పులు లేవు, కానీ కొన్ని కొత్త ఫీచర్లు చేర్చబడ్డాయి. పికాంటో ఫేస్ లిఫ్ట్ యొక్క ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కొత్త 4.2 ఇంచ్ కలర్ MIDని పొందుతోంది. కారు కొత్త 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఈ కారులో వాయిస్ రికగ్నిషన్, వైర్లెస్ నావిగేషన్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో ఇంటర్నెట్ ఎనేబుల్డ్ కార్ టు హోమ్ ఫీచర్ను అమర్చారు. భద్రత కోసం కొత్త పికాంటో లేన్ కీపింగ్ అసిస్ట్ సిస్టమ్, ఫార్వర్డ్ కొలిషన్ ఎగవేత సహాయం మరియు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే భారతదేశంలో దీని లాంచ్ గురించి ఎటువంటి ప్రకటన సంస్థ చేయలేదు. కానీ కియా ప్రస్తుతం భారత్ మార్కెట్లో కేవలం SUVలు మరియు MPVలపై మాత్రమే దృష్టి సారిస్తోంది. కంపెనీ త్వరలో భారత మార్కెట్లోకి కొత్త సబ్ కాంపాక్ట్ SUV సోనెట్ను తీసుకురాబోతోంది అని సమాచారం. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్